ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న N1 స్టూడియో 24/7. నూతనంగా ఎన్నికైన పాలకవర్గం నిష్పక్షపాతంగా గ్రామాల్లో పనిచేసి గ్రామం మీద పట్టు సాధించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ జిల్లా మెదక్ పట్టణంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. ఈ సందర్భంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు నూతనంగా ఎన్నికైన సర్పంచులకు శిక్షణా కార్యక్రమం ప్రారంభం చేసుకున్నామని అన్నారు. 5 రోజుల శిక్షణ కార్యక్రమం ఉంటుందని, 80% సర్పంచులు, వార్డు మెంబర్లు కూడా 80% మంది ఉన్నారని తెలిపారు. ఒకరినొకరు ఆరోపణలు చేసుకోవద్దని, గ్రూపులు లేకుండా సర్పంచులు కానీ, వార్డు మెంబర్లు కానీ గ్రామ అభివృద్ధికి కట్టుబడి ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలాల వారీగా శిక్షణ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ రవీందర్, మాస్టర్ ట్రైనర్లు, డిఎల్పిఓ చిన్నారెడ్డి, షాజుద్దీన్, తిరుపతి పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అంటే నైపుణ్యం నేర్చుకొని చేస్తే బాగుంటుందని చెప్పి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసినారు. సర్పంచ్ కలెక్టర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్తో ఒకసారి ఇద్దాం, ఎందుకంటే చాలా గ్రామాల్లో చాలా పారామీటర్స్ మనం బాగా పెట్టుకోండి. గ్రామాన్ని అభివృద్ధి చేయడానికి మీకు ఒక పూల్ అంటే తెలుసు కదా, మీకు ఒక మన దగ్గర స్కిల్ ఉండాలి. మనం తెలుసుకుంటేనే మన స్కిల్ వస్తుంది, పుస్తకాలు చదివితేనే మన నాలెడ్జ్ వస్తుంది. సో ఇదంతా కూడా మీరు ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. చాలా మంది సర్పంచెస్ బాగా యాక్టివ్ ఉంటారు. మీరు ఇది అయిపోయిన ఈరోజు నూతనంగా ఎన్నికైన సర్పంచ్ శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథి చేసినటువంటి గౌరవనీయులు, మనకు అందరికీ మార్గదర్శకులు మన జిల్లా కలెక్టర్ పెద్దలు రాహుల్ రాజ్ ఐఏఎస్ గారు, డిఆర్డీ గారు, డిపిఓ గారు, అలాగే అట్లుండే ఇప్పుడు ఇట్లా ఉంది, సో అది బాగుండే ఇది బాగాలేదు, ఇట్లా కంపారిజన్ దయచేసి ఎవరు కూడా చేయొద్దు. సో మనం ఏదైతే చెప్తా ఉన్నామో అది విని మనం ఇంకా కూడా మంచిగా చేయడానికి కూడా మనము చూడాల్సిన అవసరం ఉంటుంది. సో దాని విధంగా కూడా అందరూ కూడా సో ముందుగా మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. అదేవిధంగా నూతనంగా మీరు అందరూ కూడా ఎన్నికైనందుకు మరి మీ అందరికీ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు కూడా తెలుపుతా ఉన్నాం. సో ఈరోజు మనము మొత్తం మన జిల్లా వ్యాప్తంగా కూడా ఏవైతే సర్పంచ్లకు మనము ట్రైనింగ్ ప్రభుత్వం నిర్దేశించిందో దాన్ని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం. సో ఈ 5 days వరకు సుమారుగా మనకి ఇప్పుడున్న 4 మండలాలకు సుమారుగా 100 మంది వరకు కూడా ఉన్నారు. సో ఇక్కడ కంటిన్యూ అవుతుంది. సో తర్వాత నెక్స్ట్ ఇంకొక బ్యాచ్, తర్వాత ఇంకొక బ్యాచ్, అంటే సుమారుగా 5 బ్యాచ్లలో మనం అందరికీ కూడా ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వబోతూ ఉన్నాం. సో నా రిక్వెస్ట్ ఏంటంటే అందరికీ కూడా సో ఈ ట్రైనింగ్లో చెప్పేది, సో కొద్దిమంది ఆల్రెడీ ఇంతకుముందు కూడా సర్పంచులు అయ్యి ఉండొచ్చు. సో వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వాళ్ళకి అంతా కూడా తెలిసి ఉండొచ్చు. తెలిసి ఉన్నా కానీ కూడా సో మనం మన లిస్టుల ప్రకారంగా చూస్తే కూడా సుమారు 80 నుంచి 90% మంది కూడా మనకి కొత్తగా ఎన్నికైన సర్పంచ్లే ఉన్నారు. వార్డు మెంబర్లు కూడా చూస్తే కూడా 80% మంది కూడా కొత్తగా ఎన్నికైన వార్డు మెంబర్స్ ఉన్నారు. సో చాలామంది కూడా తెలిసినా కానీ కూడా మనకి ఎంత కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు మేము ఎలక్షన్ ఇప్పటికే 5-6 సార్లు మేము ఎలక్షన్, అసెంబ్లీ, పార్లమెంట్ ఇవన్నీ ఎన్ని చేసినా కానీ కూడా మళ్ళీ మాకు కొత్తగానే అనిపిస్తుంది ఎలక్షన్. సో మళ్ళీ అది ఎలక్షన్ స్టార్ట్ అవుతుందంటే మళ్ళీ బుక్కులు అంతా తీసి మళ్ళీ ఒకసారి అంతా కూడా ఆ రూల్స్ ఏంటి, గైడ్లైన్స్ ఏంటి అవన్నీ మళ్ళీ ఒకసారి చదివి మళ్ళీ మేము ఎలక్షన్కి పోతూ ఉంటాం. ఆ డిమాండ్కి వెయిట్ కూడా పెరుగుతుంది. మళ్ళీ ఎప్పుడో ఒకప్పుడు మనం అక్కడ రోడో డ్రైనో ఏదో ఒకటి కూడా వేసుకోవడానికి కూడా మనకి ఛాన్స్ అనేది కూడా ఉంటుంది. సో అందుకని మనం ఇక్కడ అందరినీ పిలిచి మండల్ వైజ్ కూడా పెట్టడం జరిగింది. సో దీన్ని మనం చాలా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో కొద్దిమంది దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇది ఆర్గ్యుమెంట్స్ చేయడానికి కాదు. సో ఇది అసెంబ్లీ కాదు. సో ఒక్కొక్కసారి పంచాయతీ మీటింగ్లు కూడా మనం చూస్తూ ఉంటాం. సో ఒక గ్రూప్ ఉంటుంది, ఇంకో గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూప్ ఈ గ్రూప్ మీద, ఈ గ్రూప్ ఆ గ్రూప్ మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు అవి చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇది